ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పాఠ్య అంశాల పట్ల సంపూర్ణ జ్ఞానం, ఇష్టమైన పద్ధతిలో ఆయా విషయాలపై అవగాహన కల్పిస్తూ, ప్రత్యేక పద్ధతిలో వారి అనుభవాల ద్వారా ఆసక్తిని నేర్చుకునే బోధన అభ్యాస ప్రక్రియ కల్పించడంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రణాళికలను రూపొందించుకొని టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యార్థులలో నైపుణ్యతను పెంచేందుకు కృషి చేస్తున్న ఎంపీపీఎస్ ఫిల్టర్బెడ్ పాఠశాల అధ్యాపక బృందంపై సిటీ న్యూస్ తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం. మా పాఠశాల పేరు ఎంపీపీఎస్ ఫిల్టర్ బెడ్ మందమర్రి. మేము ఈ పాఠశాలకి గత జూన్లో రావడం జరిగింది. అప్పుడు స్ట్రెంత్ 116 ఉండేది. ఆ తర్వాత అడ్మిషన్స్ 152కి వచ్చినాయి. ఈ సంవత్సరం 180కి వచ్చింది ఈరోజు వరకు స్ట్రెంత్. దీనికి కారణం ఏంటంటే కృత్యాధార బోధన, ఫీల్డ్ ట్రిప్స్, తర్వాత మోడల్ స్కూల్లో 12 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం, మా టీచర్స్ యొక్క కృషి అంటే కృత్యాధార బోధన, టీఎల్ఎం ద్వారా బోధన, ఈ అన్ని అంశాలతో కూడినటువంటి అభివృద్ధి పదంలో పయనిస్తున్నటువంటి మా ఫిల్టర్బెడ్ పాఠశాలకి మంచి ఒక పేరు అనేది వస్తున్నది. దానివల్లనే స్ట్రెంత్ పెరిగింది, 180కి వచ్చింది. ఇంకా అదే పంథాలో మేము కృషి చేసి ఇంకా స్ట్రెంత్ పెంచడానికి కృషి చేస్తాము. ప్రభుత్వం నుంచి కూడా మాకు తగ్గట్టు సహకారం అందించి, ఉపాధ్యాయులను ఇచ్చి, తర్వాత తరగతి గదులను నిర్మించి ఇచ్చినట్లయితే ఇంకా అభివృద్ధి పదంలో పయనిస్తామని నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుని తరఫున, తర్వాత మా ఉపాధ్యాయుల తరఫున, పాఠశాల తరఫున హామీ ఇస్తున్నాను. మా టీచర్ల కృషి చాలా అభినందనీయము. ఇదే స్ఫూర్తితో మేము కంటిన్యూ అవుతామని హామీ ఇస్తున్నాను. భీంపుత్ర శ్రీనివాస్. నేను ఫిల్టర్బెడ్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా జూలైలో 2024లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు ఈ పాఠశాలలో స్ట్రెంత్ 111 మాత్రమే ఉండింది. సో అప్పుడున్న టీచర్లు కూడా కష్టపడ్డారు ఎంతో కొంత. ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఈ టీం ఉందో, ఇప్పుడు ఫిల్టర్బెడ్ స్కూల్కి వచ్చినటువంటి కొత్త టీం ఏదైతే ఉందో, చాలా ప్రతిభావంతంగా పనిచేయడం వల్ల ఇవాళ పాఠశాల స్ట్రెంత్ అనేటువంటిది 180కి చేరుకోవడం జరిగింది. పట్టణంలో తల్లిదండ్రుల యొక్క ఒక నమ్మకాన్ని తీసుకోవడం జరిగింది పాఠశాల. సో దానికి తగ్గట్టుగానే మేము పిల్లలకు సంబంధించినటువంటి అనేక యాక్టివిటీస్ చేయించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏదైనా పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఏ అంశమైనా కూడా ప్రత్యక్షంగా నేర్పించడానికి మాదైన శైలిలో కృషి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే తల్లిదండ్రులకు మరింత పారదర్శకంగా ఉండేందుకు గాను మేము రెగ్యులర్గా డైరీస్ కూడా పిల్లలకు మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లడు వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగానైతే డైరీ మెయింటైన్ చేస్తున్నారో మేము ఎట్లాంటి ఖర్చు లేకుండా వాళ్ళకు ఫ్రీగా అందజేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ యొక్క అభివృద్ధి నివేదికలను కూడా మనము ఎవ్రీ టైం టు టైం ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీంతో తల్లిదండ్రులు ఒక విశ్వాసం పెరిగింది. గత సంవత్సరం మేము 8 గంటల నుంచి 9 గంటల దాకా ప్రత్యేక తరగతులు నడపడం వల్ల రాష్ట్ర స్థాయి ర్యాంకులతో రాష్ట్రంలో 7వ ర్యాంకు, 17వ ర్యాంకు, 94వ ర్యాంకు, ఇట్లా మొత్తం 12 మంది విద్యార్థులు మోడల్ స్కూల్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇట్లా తల్లిదండ్రులందరికీ ఒక విశ్వాసం అనేటువంటిది ఫిల్టర్బెడ్ పాఠశాలలో చూరగొనడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారి వల్లనే ఇది
రెడీ చేసుకున్నాము. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో సింగిల్ డిజిట్ ఉంటుందని, అలాగే టెన్స్ ప్లేస్లో 2 డిజిట్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్స్ ప్లేస్లో అనేది 0 ఉంటుంది. అలాగే టెన్స్ ప్లేస్లో మనం ఇక్కడ వేసిన డిజిట్ అనేది షో చేస్తాము. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో 1 0, టెన్స్ ప్లేస్లో సెకండ్ 0, అలాగే హండ్రెడ్స్ ప్లేస్లో మనము ఇక్కడ వేసిన నెంబర్ అనేది షో చేస్తాం. ఇలా చేయడం వల్ల ప్లేస్ యొక్క వాల్యూ దీనికి పిల్లలకి ఏంటంటే ఈ నెంబర్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 అనేది ఇది 700 అని, టెన్స్ ప్లేస్లో 9 ఉన్నప్పుడు 90 అని, సింగిల్ డిజిట్ అనేది వన్స్ ప్లేస్లో ఉంటుందని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇది మాకు మొన్న TLMLలో మ్యాథ్స్ మండల్ లెవెల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. దీనికి మాకు ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా అర్థం కావడం కోసం మనం ఇక్కడ ఒక 6 ఫిష్ అనేది డ్రా చేసుకున్నాము. పెద్ద ఫిష్ అనేది ఏం చేస్తుందంటే ఇది మూవ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ 6 - 2 అన్నాం అనుకోండి, 1 2 ఇలా వెళ్ళిపోతే అక్కడ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయని పిల్లలు ఈజీగా ఇలా చెప్పగలుగుతారు. బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, బిట్వీన్ నెంబర్స్ మనం ఇలా రోల్ చేస్తున్నప్పుడు బిఫోర్ నెంబర్ 1, 2కి బిఫోర్ నెంబర్ ఏంటి, ఆఫ్టర్ నెంబర్ ఏంటి, బిట్వీన్ నెంబర్ 1 and 3కి బిట్వీన్ నెంబర్ ఏంటి అనేది పిల్లలకి ఇలా రోల్ చేస్తూ వాళ్ళు ఎంచక్కా అర్థమైపోతుంది గలుగుతారు. బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ అంటే వాళ్ళు చెప్పలేకపోతారు కనుక ఇలా చిన్నగా TLM అనేది యూజ్ చేస్తూ పిల్లలకి అర్థమయ్యే విధంగా బోధిస్తున్నాం. సో నేను లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొదట ఇక్కడ ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుందేమో అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలను ఓన్ చేసుకొని, నా పిల్లలాగా ఓన్ చేసుకొని వాళ్ళకు బెటర్ టీచింగ్ ఇవ్వడానికి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్లో ముఖ్యంగా మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, చదవాలి, అర్థం చేసుకోవాలనేటువంటి భావన వాళ్ళకు ఉండేది. ప్రతి PTMలో కూడా ఆ పేరెంట్స్ అదే కోరుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మేము కూడా గ్రామర్ అవగాహన చేసుకోవడానికి మంచి TLMలను కూడా వాడడం జరిగింది. ఈ TLM ద్వారా ఆ పిల్లలు బిలో యావరేజ్ ఉన్న పిల్లలు కూడా వాటిని అర్థం చేసుకొని ఈజీగా మాట్లాడడానికి ఉపయోగపడడం జరిగింది. సో ఇక్కడ పనిచేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ 12 మందికి రాష్ట్ర స్థాయి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి సీట్లు రావడానికి వచ్చే విధంగా కృషి చేస్తామని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి TLM ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ప్రిపోజిషన్ అంటే ఏంటిది అనేటువంటిది పిల్లలు ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఇక్కడ బ్రాకెట్ ఉంటుందండి, బటర్ఫ్లైని మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ బిట్వీన్, సో ద బటర్ఫ్లై ఈజ్ బిట్వీన్ ద ట్రీస్ అని పిల్లలు ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తారు ఈజీగా. సో ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. My name is Vaskarina. My school name is Piltarbad Daily School. సార్ చాలా బాగా చెప్పారు. డ్రెస్ వేసుకోవచ్చు, చాలా బాగా అర్థమైంది. ఇది ఎలాగా అంటే ఇలా పనిచేస్తుంది, ప్రాక్టికల్గా చెప్పారు సార్, అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు సార్. ఇక్కడ టీచర్స్ బాగానే చెప్తారు. మిడ్ డే మీల్స్ చాలా బాగుంటుంది. టీచర్స్ బాగానే చెప్తారు. మళ్ళీ ట్రిప్స్కి తీసుకెళ్తారు. గవర్నమెంట్ ఆఫీసెస్, గంగారి జిల్లా, సూరత్ తీసుకెళ్తారు. అది ఎట్లా పనిచేస్తాయి అంటే ఒక నాలుగు తీసుకుంటే రైతులు ఎట్లా పనిచేస్తారు, ఎట్లా కష్టపడతారు, పంట ఎట్లా పండిస్తారు, తీసుకెళ్ళి అది కరెంట్ ఎట్లా అవుతుంది, కరెంట్ ఎట్లా. My name is Shara Matish. I am studying 5th class. My school name is PS Piltarbad. నేను మా సార్ ఇంటర్నల్ బాగున్నారు. అన్నీ అర్థమయ్యారు. My name is Sohas Raj. I am studying 5th standard. My school name is MPPS Piltarbad School. మా సార్ డ్రెస్ వేసుకొని వచ్చి
ఆర్గాన్స్ గురించి చెప్తారు. అది చెప్పారు, చాలా బాగా అర్థమవుతుంది. ఆర్గాన్స్ ఎలా 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 ఉంటుందో చెప్పారు.